హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోన్ రిలేటెడ్ కాన్వర్సేషన్. మనం తరచుగా ఫోన్ మాట్లాడేటప్పుడు యూస్ చేసే కొన్ని సెంటెన్సెస్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎంతసేపు ఫోన్లో మాట్లాడతావు అనడానికి ఇంగ్లీష్లో హౌ లాంగ్ డూ యూ టాక్ ఆన్ ద ఫోన్. హౌ లాంగ్ డూ యూ టాక్ ఆన్ ద ఫోన్ అంటే ఎంతసేపు ఫోన్లో మాట్లాడతావు. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఫస్ట్ వన్, డోంట్ యూ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ వెన్ యూ టాక్ ఆన్ ద ఫోన్. నువ్వు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇంక దేని గురించి ఆలోచించవా. వెన్ యూ టాక్ ఆన్ ద ఫోన్ అంటే నువ్వు ఫోన్లో మాట్లాడేటప్పుడు డోంట్ యూ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, ఇంక దేని గురించి ఆలోచించవా అని అర్థం. నెక్స్ట్ వన్, టాక్ ఫర్ ఎ వైల్ అండ్ కమ్ క్విక్లీ అండ్ స్లీప్. టాక్ ఫర్ ఎ వైల్ అంటే కాసేపు మాట్లాడేసి తొందరగా వచ్చి పడుకో. టాక్ ఫర్ ఎ వైల్ అండ్ కమ్ క్విక్లీ అండ్ స్లీప్, కాసేపు మాట్లాడేసి తొందరగా వచ్చి పడుకో అని అర్థం. నెక్స్ట్ వన్, ఫోన్ చూస్తుంటే తలనొప్పి వస్తుంది అనడానికి ఇంగ్లీష్లో లుకింగ్ ఎట్ ద ఫోన్ గివ్స్ మీ హెడేక్. లుకింగ్ ఎట్ ద ఫోన్ గివ్స్ మీ హెడేక్ అంటే ఫోన్ చూస్తుంటే తలనొప్పి వస్తుంది అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఐ కుడ్ నాట్ కంప్లీట్ మై వర్క్ డ్యూ టు హెడేక్. నాకు తలనొప్పి రావడం వల్ల నేను నా వర్క్ని కంప్లీట్ చేయలేకపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, వై ఆర్ యూ లుకింగ్ ఎట్ ఫోన్ వెన్ యూ హ్యావ్ హెడేక్. నీకు తలనొప్పిగా ఉన్నప్పుడు నువ్వు ఫోన్ ఎందుకు చూస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు ఫోన్ వాడకుండా ఉండలేవా అనడానికి ఇంగ్లీష్లో కాంట్ యూ స్టే వితౌట్ యూజింగ్ ద ఫోన్. కాంట్ యూ స్టే వితౌట్ యూజింగ్ ద ఫోన్ అంటే నువ్వు ఫోన్ వాడకుండా ఉండలేవా అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఫస్ట్ వన్, ఎవ్రీ టైమ్ ఐ సీ యూ యూ ఆర్ బిజీ టాకింగ్ ఆన్ యువర్ ఫోన్. ఎవ్రీ టైమ్ ఐ సీ యూ అంటే నేను ఎప్పుడు చూసినా యూ ఆర్ బిజీ టాకింగ్ ఆన్ యువర్ ఫోన్, నేను ఎప్పుడు చూసినా నువ్వు నీ ఫోన్లో మాట్లాడుతూ బిజీగానే ఉంటున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎవ్రీ టైమ్ ఐ కాల్ యూ యూ ఆర్ ఇన్ అనదర్ కాల్ అండ్ ఐ ఫైండ్ ఇట్ వెరీ అన్నాయింగ్. ఎవ్రీ టైమ్ ఐ కాల్ యూ అంటే నేను నీకు ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు వేరే కాల్లో బిజీగా ఉంటున్నావు, దీనివల్ల నాకు చిరాకేస్తుంది. అన్నాయింగ్ అంటే చిరాకేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నా ఫోన్లో అస్సలు ఛార్జింగ్ లేదు అనడానికి ఇంగ్లీష్లో మై ఫోన్ హ్యాస్ నో ఛార్జింగ్ ఎట్ ఆల్. మై ఫోన్ హ్యాస్ నో ఛార్జింగ్ ఎట్ ఆల్, నా ఫోన్లో ఛార్జింగ్ అస్సలు లేదు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఆఫ్టర్ ఎ వైల్ మై ఫోన్ స్విచ్ ఆఫ్ బికాస్ మై ఫోన్ హ్యాస్ నో ఛార్జింగ్. ఇంకాసేపట్లో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే నా ఫోన్లో అస్సలు ఛార్జింగ్ లేదు. ఆఫ్టర్ ఎ వైల్ మై ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే ఇంకాసేపట్లో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. బికాస్ ఎందుకంటే మై ఫోన్ హ్యాస్ నో ఛార్జింగ్ ఎట్ ఆల్, నా ఫోన్లో అస్సలు ఛార్జింగ్ లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, యూ ప్లే గేమ్స్ ఆన్ యువర్ ఫోన్ డోంట్ ప్లే ఆన్ మై ఫోన్ ఎట్ ఆల్ అంటే నీ గేమ్స్ నువ్వు నీ ఫోన్లో ఆడుకో, నా ఫోన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఆడకు అని అర్థం. యూ ప్లే గేమ్స్ ఆన్ యువర్ ఫోన్, నీ ఫోన్లో నువ్వు గేమ్స్ ఆడుకో. డోంట్ ప్లే ఆన్ మై ఫోన్ ఎట్ ఆల్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఫోన్లో మాత్రం ఆడద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, ఫోన్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు అనడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ పుట్ ద ఫోన్. ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ పుట్ ద ఫోన్ అంటే ఫోన్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి సిట్ క్వైట్లీ అండ్ థింక్ ఫర్ ఎ వైల్ అండ్ యూ విల్ రిమెంబర్. ప్రశాంతంగా కూర్చుని ఒకసారి ఆలోచించు, నీకు గుర్తొస్తుంది. సిట్ క్వైట్లీ అంటే ప్రశాంతంగా కూర్చో, అండ్ థింక్ ఫర్ ఎ వైల్ ఒకసారి ఆలోచించు, ప్రశాంతంగా కూర్చుని ఒక్కసారి ఆలోచించు, అండ్ యూ విల్ రిమెంబర్ నీకు గుర్తొస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ థాట్ ఇట్ వాస్ మై ఫోన్ అండ్ బ్రాట్ మై ఫ్రెండ్స్ ఫోన్. ఇది నా ఫోన్ అనుకుని నేను నా ఫ్రెండ్ ఫోన్ని తీసుకుని వచ్చేసాను. ఐ థాట్ ఇట్ వాస్ మై ఫోన్ అంటే ఇది నా ఫోన్ అనుకుని, అండ్ బ్రాట్ మై ఫ్రెండ్స్ ఫోన్ ఇది నా ఫోన్ అనుకుని నా ఫ్రెండ్ ఫోన్ని తీసుకుని వచ్చేసాను అని అర్థం. నెక్స్ట్ వన్,
ఫోన్ నీటిలో ఎలా పడేసావు అనడానికి ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ డ్రాప్ ద ఫోన్ ఇన్ ద వాటర్. హౌ డిడ్ యూ డ్రాప్ ద ఫోన్ ఇన్ ద వాటర్ అంటే ఫోన్ నీటిలో ఎలా పడేసావు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ సో యూ హ్యావ్ టు బై మీ ఎ న్యూ ఫోన్. నా దగ్గర డబ్బులు లేవు అందువల్ల నువ్వే నాకు కొత్త ఫోన్ కొనివ్వాలి. ఐ డోంట్ హ్యావ్ మనీ అంటే నా దగ్గర డబ్బులు లేవు. సో యూ హ్యావ్ టు బై మీ ఏ న్యూ ఫోన్. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వే నాకు కొత్త ఫోన్ కొనివ్వాలి అని అర్థం. నెక్స్ట్ వన్, మై ఫోన్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ డ్యూ టు ఫాలింగ్ ఇన్ వాటర్. నా ఫోను సరిగ్గా పనిచేయడం లేదు ఎందుకంటే వాటర్లో పడిపోయింది. లేకపోతే ఇదే సెంటెన్స్ని నా ఫోన్ వాటర్లో పడిపోవడం వల్ల సరిగ్గా పనిచేయడం లేదు అని కూడా చెప్పచ్చు. మై ఫోన్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ డ్యూ టు ఫాలింగ్ ఇన్ వాటర్. నెక్స్ట్ వన్, నువ్వు ఫోన్ వాడడం తగ్గించు అనడానికి ఇంగ్లీష్లో రెడ్యూస్ యువర్ ఫోన్ యూసేజ్. రెడ్యూస్ అంటే తగ్గించు అని అర్థం. రెడ్యూస్ యువర్ ఫోన్ యూసేజ్. నువ్వు ఫోన్ వాడడం తగ్గించు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ ఇఫ్ యూ డోంట్ కట్ డౌన్ యువర్ ఫోన్ యూసేజ్ యువర్ ఐస్ విల్ గెట్ డ్యామేజ్. నువ్వు ఫోన్ వాడడం తగ్గించకపోతే నీ కళ్ళు పాడైపోతాయి అని అర్థం. యువర్ ఐస్ విల్ గెట్ డ్యామేజ్. నీ కళ్ళు పాడైపోతాయి అని అర్థం. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ స్టాప్ యూజింగ్ ద ఫోన్ ఐ విల్ బ్రేక్ యువర్ ఫోన్. నువ్వు ఫోన్ వాడడం తగ్గించకపోతే నేను నీ ఫోన్ని ముక్కలు చేసేస్తాను లేదా విరగ్గొట్టేస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, నేను మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూడకు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ లుక్ ఎట్ యువర్ ఫోన్ వైల్ ఐఎమ్ టాకింగ్. డోంట్ లుక్ ఎట్ యువర్ ఫోన్ వైల్ ఐఎమ్ టాకింగ్. వైల్ ఐఎమ్ టాకింగ్ అంటే నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫోన్ చూడకు. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చి వెనెవర్ ఐ టాక్ హీ లుక్ ఎట్ హిస్ ఫోన్ ఇన్స్టెడ్ ఆఫ్ లిజనింగ్ మీ. నేను మాట్లాడుతున్నప్పుడు నా మాట వినడం మానేసి నువ్వు ఫోన్లోనే చూస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఆర్ యూ లిజనింగ్ టు మీ ఆర్ ఆర్ యూ లుకింగ్ ఎట్ ద ఫోన్ అంటే నువ్వు నా మాట వింటున్నావా లేక ఫోన్లోనే చూస్తున్నావా అని అర్థం.